ప్రేమ సాగర శివయాగం చేసినవయ్యా నీ కృప చూపిన మారిపోయాను నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతుకి బలుగా మారిపోయాను భారమైన సిలువ మోసి భారమైన సిలువ మోసి శ్రమలను చితివి నా శివయాగం చేసినవయ్యా నీ కృప చూపినవయ్యా నీ రుణం తీర్చేనయ్యా ప్రేమ సాగరా కొంచెమైనా నాలో స్వస్థత లేకయుండెను ఎంత వెదకినా కొంచెమైనా నాలో నా కొరకు పొంది ప్రేమ సాగర శివయాగం చేసినవయ్యా నీ కృప చూపినవయ్యా యేసుదేవరా నీకు త్యాగం ఉందయ్యా దైవజనులు ఎం అబ్రహామయ్య గారు ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము ఆత్మీయంగా వాక్యాన్ని విని బలపడదాం. మహోన్నతుడా మా రక్షకుడా ఈ రాత్రి కాల సమయంలో నిజ దైవముగా సంపూర్ణమైన శక్తిని గొప్ప సమాధానముతో నింపి మీ వాక్య సత్యములు మానవ జీవితానికి నిత్యము బాటగాను మార్గముగా మీరు సిద్ధం చేసి ఆ మార్గములో మీరు నడిచి మీరే ఒక మార్గముగా మారిపోయారు. అట్టి మార్గమును మీ సేవకులకును విశ్వాసులకును ఈ రాత్రి కాల సమయంలో మాకును దయచేసి అర్థం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్. వాక్యము వినే సమయంలో ఎవరు అటు ఇటు నడుచుతా మంచిది కాదు. దయచేసి మీరు ఏదో ఒక స్థలంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క గ్రంథము ఉన్న వారందరూ, బైబిల్ ఉన్న వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ జాగ్రత్తగా మీ బైబిల్ చూడండి, చదవండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షెకెలు అను పన్ను వసూలు చేయవారు 60 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి మీ బోధకుడు ఈ 60 షెకెలు చెల్లింపడా అని మీ బోధకుడు ఈ
అరశకేలు చెల్లింపడాయని అడుగగా చెల్లించులను. చెల్లించు సీమోనా, నీకేమి తోచుతున్నది? నీకేమి తోస్తున్నది? భూరాజుల సుంకముల పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, అతడు అన్యుల యొద్దనని చెప్పగా, యేసు అలాగైతే యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రుడే. కుమారుడు చేపలు పట్టుకుని మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల దాని నోరు తెరసిన ఎడల ఒక షెకెలు దొరుకును. ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును నా కొరకును నీ కొరకును వారికి అతనితో చెప్పాను. వారికిమ్మని అతనితో చెప్పాను. పిల్లరా, దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యములో ఉన్న సత్యము అది భూమి ఆఖరి వరకు, భూమంతము వరకు, ఈ యుగము గతించు వరకు అది నవీన స్వభావము గలదై నిత్యము మనిషి జీవితములో ఉపయోగకరముగా ఉంటూ ఉన్నదని మనం చూస్తున్నాను. చూడండి, పేతురు వలవేయటలో నిపుణత కలిగిన వాడు, చక్కగా వలవేయగలడు, బహు అనుభవం కలిగిన వాడు. యేసు ప్రభు పేతురుని పిలిచి, ప్రభు అయిన యేసు క్రీస్తు స్వయముగా ఆయన చేసిన అద్భుతం ఇది. ఇది పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. పిల్లలు చూడండి, చెల్లించగా ఈ అరశకేలు కట్టడా ఇలా పేతురు ఏమంటున్నాడంటే, మా బోధకుడు అరశకేలు కడతాడు, తప్పకుండా ఆయన దాన్ని చెల్లిస్తాడు. ఈ విషయము వెలుపుట భాగములో జరిగినది. కానీ పేతురు లోపలికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అదేమని మనం చేస్తున్నాను. పేతురు అనగా సేవకుడు, దేవుని సేవ చేసే సేవకుడు, దేవుని వలనే పోషింపబడవలసినది, దేవుని వలన పోషింపబడవలసిన సందర్భము అది బహు మర్మయుక్తముగా ఇక్కడ ఈమెచ్చబడి ఉన్నది. ఇక్కడ చూడండి, గమనించండి, పేతురు వేయించిన వల ఆ యొక్క కాలం పరిశుద్ధ గ్రంథము యొక్క సువార్త, దేవుని కూర్చిన సువార్త. ఈ కాలం వేయటనగా బోధించుట. ఎవరికి బోధిస్తున్నాడు? ఈ కాలం ఎక్కడ వేస్తున్నాడంటే సముద్రములో గాలం వేస్తున్నాడు. సముద్రంలో చాలా చేపలు ఉంటాయి, ఎన్నో రకాలైన చేపలు ఉంటాయి. అయితే నువ్వు గాలం వేసినప్పుడు మొదట ఒక చేప పడుతుంది. ఆ చేప నోరు తెరువు. చేపలు పట్టాలంటే గాలం వేసే వారికి తెలుసు, చిన్న ముళ్ళు పెట్టి దానికి తగిన మేత పెడితే చిన్న చేపలు పడతాయి. పెద్ద ముళ్ళు పెట్టి ఏ చేపలు పట్టాలనుకుంటున్నావో అది ఏ మేత తింటుందో దానిని అర్థం చేసుకొని దానికి తగిన మేతను ఆ ముళ్ళుకు నీవు అమర్చాలి. ఈ కృష్ణానది ఒడ్డున చాలా మంది గాలాలు వేస్తూ ఉంటారు. ఈ కొరమీనని చేపను పట్టాలంటే దానికి ఒక చిన్న చేపనే పెట్టాలి. ఈ వాలగిరి చేపను పట్టాలంటే ఒక కప్పనే పెట్టాలి. ఈ తెల్ల చేపను పట్టాలంటే దానికి ఈ మాంసాహారం పెట్టకూడదు, దానికి తగిన ఆహారం సిద్ధం చేస్తూ ఉంటారు. పిల్లరా, ఏ చేపకు ఏ ఆహారం అలవాటో దాన్ని సిద్ధం చేసుకోవలసిన బాధ్యత ఈ గాలం వేసే వ్యక్తికి ఉన్నది. తాను ఈ దినమున ఏ చేపలం వేయాలో, చేప ఎక్కడ ఉంటుందో, చేప ఉన్న స్థలం ఏదో, దాని మదుగు ఏదో, దాని ఉండే స్థానం ఏదో గ్రహించాలి. అయితే పిల్లలు గమనించండి, ఈ చేపలు పట్టే వ్యక్తి ఈ పేతురు. ఈ పేతురుకు కాలం ఇవ్వబడింది. ఈ పేతురు కాలం తీసుకున్నాడు. ఇప్పుడు సముద్రానికి వెళుతున్నాడు. ఇప్పుడు ఏ చేపను పట్టబోతున్నాడు పిల్లల చెప్పండి. షెకేల్ ఇచ్చే చేప ఇది. ఏ చేప జీవితాన్ని అప్పగించుకుంటుంది. ఆ చేప ఎవరు? దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరిగి, క్రీస్తు ద్వారా మేలు పొంది జీవితమును క్రీస్తుకు అప్పగించుకునే విశ్వాసులే. ఏ విశ్వాస అయితే దేవుని వాక్యముని విని, ఏ విశ్వాస అయితే వాక్యములో ఉన్న మేలులను పొంది, ఏ విశ్వాస అయితే వాక్యానుసారముగా జీవించడం ప్రారంభించారో వారి జీవితంలో ఒక
గొప్ప కార్యం జరుగుతున్నది. అదేమిటంటే పిల్లరా చూడండి, ముళ్ళుకు పెట్టబడిన ఎర, ఆ ఎర అనగా ఆశీర్వాదకరమైన దీవెనలు, లేక స్వస్థతలు, లేక నీ జీవితంలో ఉన్న లోటులను తీర్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు అనుగ్రహించు కృప. ఇవి ఈ గాలము ముళ్ళుకు పైన ఉన్న మేత లేక ఎర. ఈ ఎరకు లోపల ముళ్ళు ఉన్నది. ఈ ముళ్ళు ఏమిటంటే నిబంధనలు, వాక్యములో ఉన్న కట్టడలు, వాక్యములో ఉన్న ఆ యొక్క సత్యములు. అవి నీ గొంతులో, ఈ చేప గొంతులో ముళ్ళు ఎలాగూ పట్టుకుంటుందో, నీ బ్రతుకు లోకములో కలవకుండా, మరలా వెనుకకి పోకుండా, జారి పడకుండా, లోకం వైపు తిరగకుండా నీ ఆత్మలో అవి ఇమిడి ఉంటాయని మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క ఈ సువార్త ఎవరి హృదయములో ప్రవేశిస్తుందో వారి వెనుకకి పోరు, వారి వెనుకకు తిరగరు. వారు పట్టబడిన విశ్వాసులు, దేవునికి దొరికిన వ్యక్తులు. అయితే షెకెల్ ఏమిటి? గమనించండి, షెకెల్, ఈ షెకెలు దేవుని సేవ కొరకైనటువంటిది. అలాగే దేవుని సేవ చేస్తున్న సేవకునికి కూడా సరిపోవునంతగా అది నిండు షెకెలు ఇవ్వగలిగినది. పిల్లరా, నిజమైన ఒక ఆత్మచర్య ఒక వ్యక్తి జీవితంలో జరిగినట్లయితే, ఆ వ్యక్తి నిజమైన మార్పు చెందినట్లయితే, కనుక దేవుడు ఆకాశపు వాక్యలను విప్పుచున్నాడు. చాలా మంది పేదవారైపోవడం గల కారణం ఏమిటంటే, క్రైస్తవులైతే పేదవారైపోతున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే షెకెల్ లేదు. నీ నోటిలో షెకెల్ లేదు. షెకెల్ లేని వ్యక్తిగా వస్తున్నావు. షెకెల్ నీలో ఉండాలి. నీ నోటిలో షెకెల్ ఉండాలి. ఇలా మన దేశంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే, ఎంత జబ్బు వచ్చినా హాస్పిటల్లో చూపించుకుంటారు. డబ్బు లేకపోతే పేపర్లో వేసి గుండె జబ్బు బాబు ధర్మం చేయండి అని అడుక్కుంటారు. లేక ఇంటికి తిరుగుతారు, కానీ దేవునికి ఇవ్వలేరు. మరి ఇతర దేశాల్లో వారు ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతున్నారంటే వారు భక్తులు కాదు, వారు గొప్ప ఆత్మీయ జీవితంలో ఉన్నారని మీరు తలంచవద్దు. వారు భయంకరమైన త్రాగుబోతులుగా ఉన్నారు. నీచమైన కార్యములు వారు చేస్తున్నారు. ఆర్థికంగా వారు అభివృద్ధి చెందుతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే వారు ఇచ్చుట నేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇచ్చుట నేర్చుకున్నారు. ఈ యొక్క ధన సంబంధమైన అభివృద్ధిలో వారు ముందుకు సాగిపోతున్నారు. పిల్లరా, మనమైతే మనకి ఎవరు ఏమిస్తారా? ఈ కోటాలకు వస్తే మాకేమిస్తారు? ఈ కోటాలకు వస్తే భోజనాలు పెడతారా? ఈ కోటాలకు వస్తే ఛార్జీలు ఇస్తారా? ఈ కోటాలకు వస్తే మనకి మన ఊరికి ఏదైనా ఇస్తారా? మన చర్చికి ఏదైనా ఇస్తారా? అడుక్కుంటున్నావు నీకు. పిల్లరా, ఈ అడుక్కునే స్థితిలో ఉన్నవారు అలాగే ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి మీకు ఇవ్వబడును. అడగంది ఎవరు పెడతారండి? అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కదా, అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడిగిన ఇవ్వలేదు, ఏం చేయాలి? అడిగిన దొరకలేదు, ఎలాగో ఇప్పుడు. అయితే బైబిల్లో ఒక మాట ఉన్నది, అడిగినను నీకు సహాయం దొరకలేదా? అయితే సహాయం కావాలి, ఏం చేయాలి? ఇమ్ము, నీకు ఇవ్వబడును. ఎలా ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? ఏ కొలత కొలుస్తున్నావు? ఎలాంటి జీవితంలో ఉన్నావు? ప్రియ సోదరి సోదరులారా, ఈ సత్యాన్ని గమనించండి. మీరందరూ కూడా నేర్చుకోండి. ఈ దినమే ప్రారంభించండి. దేవునికి ఇచ్చుట నేర్చుకోనండి. అంతేకాదు, ప్రక్క వారికి ఇచ్చుట నేర్చుకోనండి. వ్యాధిగ్రస్తులకు ఇచ్చుట నేర్చుకోనండి. అపాయంలో ఉన్న వారికి ఇచ్చుట నేర్చుకోనండి. రోగులను పరామర్శించడం నేర్చుకోనండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి మేలు చేయడం నేర్చుకోనండి. అనేకులకి ఇచ్చడం నేర్చుకో. లేదు, ఉన్నదానిలోనే ఇవ్వు, కొంచెములోనే ఇవ్వు, నీకు కలిగినదే ఇవ్వు. ప్రభు నీకు ఇస్తాడు, నూరంతలు ఇస్తాడు, అధికంగా ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, బిడ్డలు ఇస్తాడు. నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఒక మంచి చేపగా ఉన్నావా? మంచి విశ్వాసిగా ఉన్నావా? నీ నోటిలో షెకేలు ఉన్నదా? నువ్వు గాలానికి దొరికావా? పిల్లరా,
పరలోక రాజ్యం అనేది నానా విధములైన చేపలను పట్టు వలలు పోలి ఉన్నది. ఈ వలలో అన్ని రకాల చేపలు పడతాయి, కానీ ఈ గాలంకి ఏ రకమైన చేప కావాలో ఆ రకమైన చేపే పడుతుంది. గొరకలు కావాలంటే గొరకల ముళ్ళు, కొరమేను కావాలంటే కొరమేను ముళ్ళు, ఏ చేప కావాలంటే ఆ చేప ముళ్ళు, ఆ మేత కూడా దేనికి తగినది దానికి పెట్టాలి. అవును, యేసు ప్రభు జాలలను మార్చడానికి జాలరిగా మారిపోయాడు. మిమ్మలను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. జాలర్లకు జాలరిగా మారాడు, జ్ఞానులకు జ్ఞానిగా మారాడు. ప్రభు ఆ వంటివారిగా మారాడు. చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, ఏమనంటే, ప్రభు మేము నిన్ను వెంబడిస్తున్నాము, మరి మాకేమిటి దొరికేది, మాకేమిటి మేలని ప్రభుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని వెంబడించాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. గ్రంథాలు ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాపులో షాపుకారి డబ్బంతా లెక్కలేసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా లెక్కలేస్తున్నాడు. ఆయన చూడగానే నాకు అనిపించింది, ప్రభువా ఇప్పుడు ఒక 50,000 రూపాయలు నా చేతిలో ఉంటే ఆయనకి ఇచ్చేసేవాడిని. ఆయన వాటిని చూసి బహుగా సంతోషించేవాడు కదా. అయ్యో ఇప్పుడు నా దగ్గర ఆ డబ్బు లేదే అని నేను అనుకుంటున్నాను మనసులో. ఒక 25 పైసలు మాత్రమే నా జేబులో ఉన్నది. నేను ఒక స్కూటర్ మీద ప్రయాణం చేసి వెళ్ళాను ఆ స్థలానికి. దీన్ని ఇవ్వు. ఎలా ఇవ్వాలి ప్రభు? అంత పెద్ద మనిషి, అంత గొప్ప మనిషి, నేను పావలా ఇస్తే నేను అడుక్కునేవాడు అనుకున్నావా, ఎందుకు ఇలా ఇస్తావు అంటాడేమో. ఎలా ఇవ్వాలి ప్రభు అని నేను అడుగుతున్నాను. ఇవ్వు, నువ్వు ఇవ్వు. అంతే. అది దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని చిత్తము గనక ధైర్యంగా ఇదిగావయా ఇది తీసుకున్నా, తీసుకొని ఎందుకంటే ఇది అన్నాడు. ఏం చెప్పాలో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలోనే మన నోట సరైన మాట వెలువడింప చేస్తాడు కదా. నేనన్నాను, గల్లపెట్టలేసుకోవయ్యా అన్న. సంతోషంగా గల్లపెట్టలేస్తున్నాడు. నేను వచ్చేస్తున్నాను. అతడు లేచి గబగబా వచ్చి, నిజముగా ఇస్తున్నావా? ప్రతిఫలాన్ని ఆశించిస్తున్నావా? పిల్లరా, ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, ఇవ్వనప్పుడు దేవుడు నీకెవ్వడు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు, నాకు అవసరమైనప్పుడు నేను దేవుడిని అడుగుతాను, దేవుడు ఇస్తాడు. అలాగే ఈ రెండవ కార్యాన్ని కూడా నేను చేస్తాను. ఇమ్మో నీకు ఇవ్వబడదు. అస్సలు లేవు. సేవా ప్రారంభంలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎవరికైనా, ఏ సేవకుడికైనా. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభా ఈ సేవలో నీవు నాకు సహాయం చేయి. ఏ విశ్వాసిని, ఏ వ్యక్తిని అడుగుకునే వ్యక్తిగా నీవు చేయవు, నన్ను ఇచ్చేవాడిగా చేస్తావు, ఇచ్చే వ్యక్తిగా చేస్తావు. ఇది వాక్యం యొక్క నెరవేర్పు కదా. ఇప్పుడు నన్ను ఇచ్చేవాడిగా చేయి. నాకు లేదు కానీ నేను ఇస్తాను. దేవుని అడిగావు, దొరకలేదు కానీ ఇచ్చుట ప్రారంభించు. ఓ పర్యాయము ఒక రూపాయి మాత్రం ఉన్నది. పుట్టినరోజు కనుక ప్రార్థన చేయమని ఒక సహోదరుడు కోరినప్పుడు ప్రార్థన చేశాను. 50 రూపాయలు ఇచ్చారు. ఆ 50 నా జేబులో పెట్టుకొని బజార్కి వెళ్ళాను. మన ప్రార్థనకు వచ్చి ఒక మాస్టర్ ఉన్నారని ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ సెంటర్లో నాకు ఎదురుపడినప్పుడు ఆయన పిలిచి, మాస్టర్ ట్రెండ్ అన్నారు. ఆయన వచ్చారు. ఈ 50 తీసుకుంటాను. నాకెందుకండి అన్నారు. తీసుకోండి. పాప ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకోకపోతే నాకు ఆయన ఇవ్వడు, ఇస్తేనే ఆయన ఇస్తాడు. ఏమో నీకు ఇవ్వబడను. ఇటు కొంచెం ఇచ్చి అటు ఎక్కువ తీసుకో. నిన్ను హృదయముతో ఇవ్వు, పూర్ణమైన విశ్వాసముతో ఇవ్వు. పిల్లల స్వార్థము కొరకు కాక, నీ భోగేచ్ఛల నిమిత్తము కాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, మీరు దేవుణ్ణి అడగనందున ఆయన మీకేమీ ఇవ్వలేదు. ఒకవేళ అడిగినను మీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో అడుగుదురు కనుక ఆయన మీకేమీ ఇవ్వడు. భోగముల నిమిత్తం అడగదు. ఏమి కావాలో, ఎందుకు కావాలో, ఆ అవసరత ఏమిటో అది సరైనదైతేనే దేవుని అడుగు. పిల్లలు చూడండి, ఆ సాయంకాలం నా దగ్గర రక్షించబడిన ఒక వ్యక్తి కుటుంబారాధన పెట్టుకున్నట్టుకు నన్ను పిలుచుకొని వెళ్ళాడు. ఆ కుటుంబమైనాక 500 రూపాయలు అతడు నాకు కానుకిచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 500 ఇచ్చేస్తే ఎంత వస్తాయి? ఎక్కువ డబ్బు దేవుడిస్తాడు, కావలసినంత దేవుడిస్తాడు. ఎవరికి ఇవ్వాలి?
ఎవరైనా తీసుకుంటారా ఇస్తే ఎవరికి ఇవ్వాలి సమస్య ప్రార్థన చేశాను. నన్ను భక్తిలో నడిపించిన దేవుని సేవకులకు దాన్ని ఆ దినమునైనా ఆ మరుసటి దినమునైనా రావటం జరిగింది. దాన్ని ఆయనకి ఇవ్వటం జరిగింది. ఏమో నీకు ఇవ్వబడను. ఆలస్యం చేయడు ఆయన. నా సహోదరుడు ఆ వేళ చెరువు పట్టిన డబ్బులు వస్తే నన్ను పిలిచి ఒక 5,000 కానుకిచ్చాడు. నా సొంత సహోదరుడు అడుగుతున్నాడయ్యా, నేను హిటాక్సీ వెళ్తున్నాను, 5,000 రూపాయలు బాకీ ఉన్నాను, ప్రార్థన చేస్తుంటే ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు, అందుకే మీ ఎదుగు వచ్చాను, తప్పకుండా మీరు నాకు సహాయం చేస్తారని ప్రేరణతో వచ్చానని చెప్పాడు. అలాగే సహోదరుడు అన్నాను. ఇద్దరము కలిసి చర్చి అండర్ గ్రౌండ్ లోకి నడిచి వెళ్ళాం. పిల్లరా, అతడు నా ముందు నడుస్తున్నాడు, వెనుక నేను నడుస్తూ ప్రభువా ఇతనికి ఇవ్వాలని నాకుంది, నా దగ్గర లేవని చెప్తే అతడు బాధపడతాడు, అతనికి ఇచ్చుటకు నాకు నీవు ఇవ్వు, నేను అతనికి ఇవ్వాలి, నేను ఇస్తాను, నీవు నాకు ఇవ్వు, నీవు ఇస్తావు, నేను అతనికి ఇస్తాను, నమ్ముతున్నాను. ఇలా ఇద్దరము క్రిందకి లోపలికి వెళ్ళిపోయాం. ఈ లోపు బయట నుంచి ఒక పిలుపు వచ్చింది. అయా అని పిలిచారు. బ్రదర్ మీరు ఇక్కడ ఉండండి అని నేను పైకి వచ్చాను. మెట్ల మీదకి వందనములు చెప్పి 2 5,000 కట్లు 2 ఇచ్చాడు. 2 జేబులో పెట్టుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాను. మాట్లాడుకున్నాం, మెట్ల మీద వస్తూ ఉన్నాం. ఒక కట్ట అతనికి ఇచ్చాను. బ్రదర్ 5,000 కావాలన్నావు, ఇగో. వందనాలు బ్రదర్, దేవుడి మీతో ఉన్నాడు. పిల్లలు అతనికి ఇవ్వాలనే మనసు నీకు వస్తే నీకు ఇస్తాడు ఆయన. ఇచ్చే మనసు నీకు లేనప్పుడు నీకు కూడా ఇవ్వడు. ఇతరులకు ఇచ్చే మనసు లేనప్పుడు నీకు దేవుడు ఇవ్వడు. అనేకుల విషయమై నీవు ఆలోచన కలిగి ఉండాలి. చాలా మంది ఆలోచన సేవకులంటే ఏమనుకుంటున్నారంటే అడుక్కునేవాళ్ళు. ఎవరిలో చాలా తప్పని వారిని కొరకు కన్నీరు కాలిస్తే నీ ప్రాణము నీకు దక్కుతుంది, నీ వ్యాధి నిన్ను విడిచిపోతుంది. పిల్లరా, ఈ విజయవాడ కూటాలకు వచ్చేటప్పుడు ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి ఒక పిల్లని తీసుకుని వచ్చారు. ఎదర భాగంలో కూర్చున్నారు. వారు మరణ స్థితిలో ఉన్నది, భర్త చనిపోయి 3 సంవత్సరాలు, ఆఖరి దశలో ఉన్నది, ఆహారము కూడా తింటలేదు, కొంచెం ఏదో కూల్ డ్రింక్ కొంచెం పోస్తూ ఉన్నారంట. ఆఖరి దశలో అవసాన దశలో ఉన్న బిడ్డను తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నేను బ్రతకాలయ్యా అని ఏడుస్తుంది. కళ్ళన్నీ బయటకు వచ్చేసినవి, శరీరం అంతా ఎండిపోయినది, కొంతకాలము నుంచి ఆహారము తినటలేదు. ఆ బిడ్డను పరిశీలన చేసి చూశాను. నీ పాపాలన్నీ ఒప్పుకుంటావా? నీ హృదయాన్ని దిద్దుకుంటావమ్మా? అయ్యా దిద్దుకుంటానని బ్రతకాలండి అంది. యేసు కొరకు సాక్షిగా బ్రతుకుతావా? బ్రతుకుతానయ్యా, తప్పకుండా దేవుడు నేను బాగు చేస్తాడు, జీవుడుగా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. ఆమె కొరకు ప్రార్థన చేసి పంపినప్పుడు పిల్లరా ఇప్పుడు బాగా ఆహారం తింటుందంట. ఈ 3 రోజుల్లో దేవుడు ఆమెను బాగు చేశాడు. ఈ బెజవాడ కూటాల కొరకు ఆమె ఎంతో సంతోషపడుతురాలై లేచి అనేకులు ప్రేరేపించిందని విన్నాను. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా నీకు ఇచ్చేది ఎవరికి ఇవ్వడానికి? ప్రభువా నాకు ఆరోగ్యం నీవు, బాగా త్రాగుతాను, ప్రభువా నాకు ధనం నీవు, సంపాదించుకుంటాను, దాచుకుంటాను. లేదు, ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వు, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈనాటి క్రైస్తవ సంఘాల్లో చూస్తే ఎవరు చూసినా దేవునికి ఇచ్చేది ఏమిటంటే చిల్లరిగా. ఏంటది? ఎందుకు పనికిరాని. అయ్యగారికి ఉంది కాబట్టి అలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నాకున్నదంతయు దేవునికే. ఎన్నడూ ఎప్పుడు దేవునికి ఇచ్చుటలో నేను వెనుకంజు వేయలేదు. ఇలా ఒకసారి రాజమండ్రి మీటింగ్స్కి వెళ్ళాను. ఆ దినము ఆఖరి కూటం సన్నబడుతున్నారు. ఈ బెజవాడ కూటాల్లో మనం ఏమి కానుకలు పట్టం. చూడండి, కానుకలు పట్టుతున్న సమయంలో నేను చేయి పెట్టి ఇలా తీశాను. చేస్తే నా చేతికి కొంత డబ్బు వచ్చింది. దాన్ని అలా వేసేసాను. తీరా నేను తిరిగి రావటానికి చూసుకుంటే ఒక 10 రూపాయలు మాత్రమే ఉంది. నాకు ఛార్జీకి డబ్బులు, నా చేతికి వచ్చిన దాన్ని వేయటం నాకు తెలుసు. విశ్వాసంతో దేవుని వైపు చూచడం నాకు తెలుసు. ఇలా నన్ను రైల్వే స్టేషన్కి పంపించమని అడిగినప్పుడు ఒక స్కూటర్ మీద నన్ను ఎక్కించుకొని తీసుకొని వెళుతూ ఉన్నారు.
ప్రభా 10 రూపాయలు ఇవ్వండి, రాజమండ్రి నుంచి మండవల్లి రావాలి, చాలవు, నేను ఎవరిని అడగను, ఏ కుటుంబంలో 1 రూపాయి నేను తీసుకోలేదు, తీసుకోబోను. ఉచితముగా ఇవ్వబడిన ఈ సువార్తను ఉచితముగా ప్రకటించుతాను. బ్రతికున్నంత కాలము బలముగా జీవము గల దేవుడు నీవని నేను ప్రకటిస్తాను. అయ్యో స్కూటర్ వెళ్ళిపోతుంది, ఛార్జింగ్ కావాలి సార్ అడిగినప్పుడు ఒక వ్యక్తి పరుగున చాపండి ఆపండి ఆపండి ఆపండి, స్కూటర్ ఆఫ్ చేసాము. పరుగున వచ్చేసి అయ్యా అయ్యా అని చెప్పేసి కొంత ద్రవ్యం జేబులో పెట్టాడు, వాడు లాగించేశాడు స్కూటర్. ప్రియులారా, ఎంత గొప్పది! అందుకే సుప్రభు చెప్పాడు, ప్రయాణము కొరకు నీవు సంచినైనను జాలినైనను తీసుకొని వెళ్ళవద్దు, తీసుకొని వెళ్ళవద్దు. చెప్పులనైనను చేతి కర్రనైనను 2 అంగీలనైనను తీసుకొని వెళ్ళవద్దు. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? రెండో పర్యాయం వేసుకోవడం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడైతే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఏమీ లేకుండా వెళ్ళినప్పుడు మీకు ఏదైనా పొదువైందా, ఏదైనా తక్కువైందా? ఏమీ తక్కువ కాలేదు కదా, ఏమీ లేకుండా వెళ్ళారు. ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవాలి, దాచుకోకూడదు. అయిపోయింది, రాకడి కాలం ఇది, దాచుకోవద్దు. అది పురుగులు పట్టిపోతుంది, దాన్ని గబ్బిలాలకి పారేస్తావు, దయ్యాలకి పారేస్తావు, అది నీకేమీ సహాయం చేయలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకుల్ని ఎలా భావిస్తున్నావో నాకు తెలియదు, ఎలా తలంచుతున్నావో నాకు తెలియదు. దొంగ సేవకులు ఉంటారు కదండి, ఉంటారు. వాళ్ళు బాగు చేస్తే మాకేం మేలండి, మేలు లేదు. కానీ దానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప మర్మాన్ని పరిశుద్ధ గ్రంథంలో నియమించి ఉంచారు. దొంగలు లేకపోలేదు, మంచివారు లేకపోలేదు, నీతిమంతులన్నారు, అనీతిమంతులన్నారు. కానీ నీవు సరైన విశ్వాసి అయితే, పుచ్చు పట్టని వ్యక్తి అయితే, నిజమైన భక్తి చేయని ఆశ నీకుంటే, ఈ దొంగవాడు బోధించేది, మంచివాడు బోధించేది, ఈ 2 కలిపి నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తే మనం చూస్తున్నాను. దాన్ని చూడండి, లూకాసు సువార్త దానికి రుజువుగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము. లూకాసు సువార్త 17వ అధ్యాయము 34వ వచనం దాన్ని చదవండి. చూడండి పిల్లరా, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుక్కోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు ఒక తిరుగులు ఇసురుచుందరు, ఒకతే కొనుక్కోబడును, ఒకటి విడిచిపెట్టబడును. పిల్లరా, జాగ్రత్తగా వినాలి. వాక్యములో ఉన్న మర్మాలు, సత్యాలు మనం గ్రహించాలి. ఈ అబద్ధికులైన వారును సత్యవంతులను కూడా కలిసి ఉంటారు, ఒక మనసు మీదే ఉంటారు, ఇద్దరు సమానంగానే ఉంటారు. వారు ఎవరో వీరు ఎవరో నీకు తెలియదు. కానీ ఎత్తబడే సమయంలో ఒక్కరే ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. దానివల్ల నాకు ప్రయోజనం ఏంటండి అయ్యగారు, దానివల్ల నాకు మేలేమిటని అనవచ్చు. కానీ యేసు ప్రభువు 2వ ఉపమానం చెప్తున్నారు, ఇద్దరు కలిసి ఒకే తిరుగులు ఇసురుతూ ఉంటారు. అయితే ఒకరు మాత్రమే ఎత్తబడతారు, ఒకరు తిరగలి. ఈ దినాల్లో తిరగలు చాలా తక్కువైపోయినాయి. తిరగలి మీకు తెలుసా? తెలిస్తే చేయొచ్చండి. తిరగలి తెలిసిన వాడు దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఎందుకంటే రాబోయే తరానికి తిరగలు తెలియదు, తిరగల అవసరత లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఈ గొప్ప ఉపమానాన్ని వారు గ్రహించలేదు. ఈ తిరగలు చూస్తేనే కదా. కనుక మారు మనసు పొందిన మీరు అందరూ తిరగలు కొనుక్కోండి. చూడండి అదేం చెప్తున్నారంటే, ఇద్దరు కలిసి ఒక తిరగల ఇసురుతూ ఉంటారు. అసలు ఈ తిరగలంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ తిరగలి ఎలా ఉంటుంది? ఈ తిరగలి ఒక గుండ్రపు రాయి, పలసగాను గుండ్రపుగా ఒక రాయి ఉంటుంది. దానికి కలిపి నాగిని ఆధారం చేస్తున్న ఒక మేకు దానిలో దిగగొట్టబడుతుంది. ఆ రాయి పైన మరొక రాయి వేయబడి
ఆ గరివినాభిని ఇది కూడా ఆధారం చేసుకొని దీని గరివినాభిలో అది ఇమర్చబడి ఉంటుంది. అంతే. ఆ గరివినాభికి అటు ఇటు పైరాయికి 2 రంధ్రములు ఉంటాయి. అయితే పైరాయికి ఇంకొక పిడి ఉంటుంది. ఈ క్రింద రాయి మీదే ఆ పైరాయి ఆధారపడి ఉంటుంది. ఈ క్రింద రాయి మీద అది తిరుగుతూ ఉంటుంది. ఈ రాయిని విడిచి ప్రక్కకి వెళ్ళకుండా మధ్యలో ఉన్న మేకు దీన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ మేకు ఆధారంతో ఆ రాయి మీద తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి దాన్ని విసురుతూ ఉంటారు. దాన్ని ఏం చేస్తారు? విసురుట. ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉన్నారు. ఒక్కరి వల్ల కాదు, అది బలమైన రాయి. ఇద్దరు బలాన్ని ఉపయోగించాలి. అయితే ఇద్దరు తిరుగు విసురుతున్నారు, ఇద్దరు పిడి పట్టుకున్నారు, ఇద్దరు విసురుతున్నారు. తిరగలంటే ఏమిటి? కింద ఏమిటి? పైగా ఏమిటి? ఆ రంధ్రములు ఏమిటి? ఆ గరిబినావి ఏమిటి? ఆ పిడి ఏమిటి? ఇసేవారు ఎవరు? కింద అనగా కదలనిది పాత నిబంధన, పైగా అనగా కదిలేది. ప్రస్తుతం మన జీవితాలలో, హృదయాలలో ప్రతి వ్యక్తి మార్పు చెందుటకై ఇది కదల్చబడుతున్నది, ఇది ప్రకటింపబడుతున్నది. ఈ నూతన నిబంధన యేసుక్రీస్తు రక్తము వలన ఇవ్వబడిన ఈ నూతన నిబంధన ప్రతి వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఇది క్రొత్త నిబంధన. అది మ్రేకు మధ్యనాది ఉన్నది. కలువరి శిలువలో యేసు ప్రభు కొట్టబడిన మేకది. దానికి 2 రంధ్రములు. ప్రభు యేసుక్రీస్తు చేతులలో 2 గాయములు. మరి మూడవ రంధ్రం అనేది అది దాని మీద ఒక పిడి ఒక చెక్క ముక్క. ఏమిటా చెక్క ముక్క? అది సిలువ. సిలువను పట్టుకున్న వ్యక్తి ఎవరు? సేవకుడు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు? ఎత్తబడే వ్యక్తి ఒకరు, విడువబడే వ్యక్తి ఒకరు. ఆ ఇద్దరు ఎవరనగా మంచి సేవకుడు, చెడ్డ సేవకుడు. ఈ ఇద్దరు సేవకులు ఒకే పిడిని పట్టుకున్నారు. ఇద్దరు దానిని విసురుచూ ఉన్నారు, కానీ ఒక్కరే ఎత్తబడుతున్నారు. కారణం ఏమిటి? ఇద్దరు విసురుట లేదా? ఇద్దరు పని చేయటం లేదా? ఇద్దరు వచ్చడం లేదా? ఇద్దరు దానిలో కూర్చొని లేదా? ఆ పనిలో నిమగ్నమై లేదా? ఇలా అయితే ఒక్కరే ఎత్తబడుతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే తిరగలి చేసే పని ఒకటి ఉన్నది. ఈ తిరగలిని స్పీడ్గా విసిరితే అది గరువుగా పడుతుంది. అది విత్తనములను మరలా తిరిగి క్రింద పడిపోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని మినుములు పోసినా, బియ్యం పోసినా, లేక ఏదైనా ముడి సరుకు దానిలో పోసినప్పుడు దాన్ని చాలా వేగంగా తిప్పినట్లయితే అవి పోసినట్లు చేస్తామంటే, కానీ మెల్లగా తిప్పితే అవి పిండి అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఆ మినుములు బద్దలుగా రావాలంటే దాన్ని పిండిగా అవ్వకూడదు, అవి ఉన్నట్లుగా దిగిపోకూడదు. కనుక సరిపడా రీతిలోనే, సరిపడా ఆ స్థితిలోనే దానిని ఎలాగూ బ్రద్దలు కొట్టాలో అది ఎరిగిన స్థితిలోనే ఇసరవలసి ఉన్నది. ఒకడు అది గమనించడు. వాడు మారితేనే, మారకపోతేనే, వాడు ఉంటేనే, ఊడిపోతేనే, వాడు సరైన మేలు పొందితేనే, పొందకపోతేనే అని తన మనసు లేకుండా ఇసురుతూ ఉంటాడు. ఈ రెండవ వ్యక్తి వాడు తన ఉపయోగించే బలాన్ని వేగంగా ఉపయోగిస్తున్నాడా, తగ్గిస్తున్నాడా? వాని యొక్క అవిధేయతను కూడా, వాని లోపాలను కూడా వీడు సరి చేసుకోవచ్చు. ఇతడే అతని లోపములను భరించు ఆ పని చేస్తూ ఉంటాడు. కనుకనే పిల్లరా అతను ఎత్తబడుతూ ఉన్నాడు. కనుకనే అతను ఎత్తబడుతున్నాడు. కనుకనే ఈ వ్యక్తి విడవబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన తల్లి, ప్రియమైన సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలాంటి దేవులతో నీవు కొరిగిపోతున్నావో నాకు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి అనేక సత్యములను ఉపమానముల ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి దొరికే వ్యక్తిగా ఉన్నావా? చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు. ఈ గాలం వేస్తున్నప్పుడు ఈ బెండును కదుపుతూ ఉంటే చేపలు ఎంత చక్కగా కలుపుతాయంటే, చేప వచ్చేసింది, పడిపోయింది, పర్వాలేదని వీడు లాగుతాడు. కానీ చేప పడదు. ఉన్న ఆ మేత, ఆ ఎల ఊడి లోపల పడిపోతుంది. అప్పుడు దాన్ని మృంగి వేస్తుంది. ఈ చేప వస్తుంది, పోతుంది. దేని కొరకంటే మేత కోసమే. కానీ ఈ కాలం ములుకున్న మేత ఆ ముళ్ళంటుంది, వస్తున్నావు, పోతున్నావు నా కోసం, కానీ నీ కొరకు వచ్చి అక్కడ
కూర్చున్నాడు. ఆయన సంగతి ఆలోచించు. మేత కోసమే కాదు, లోకం కోసమే కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే కాదు, కానీ నీ జీవితాన్ని తను అంగీకరించడానికి పట్టుకొని మర్చుకొని తన పుట్టలో వేసుకొని తన ఇంటిని తీసుకుని వెళ్ళి నిన్నొక ఆహారముగా ఆరోగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకాలము నీవు దొరకకుండా కాలము దగ్గరకు వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, మీటింగులకు వస్తున్నావు, కూటాలకు వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ఏమీ దొరకటలేదు. నీవు కాలానికి దొరకటలేదు. ముళ్ళను నీవు మింగలేకపోతున్నావు, సత్యాన్ని అంగీకరించలేకపోతున్నావు, వాక్యాన్ని గైకొనలేకపోతున్నావు, కేవలము పైన మీద తినిపోతున్నావు. ప్రియ సోదరి సోదరులారా, చాలా మంది జీవితంలో ఇదే కొనసాగుతున్నది. పై మీద తినటకు మనల్ని ప్రభు పిలవలేదు. మనము వాక్యమును అంగీకరించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యానుసారముగా జీవించాలి. అప్పుడు ప్రభుని నీవేమడుగుతావో అది నీ పట్ల ఆయన చేయగలడు. నేను ప్రభుతో చెప్పాను, ఒకే మాట చెప్పాను, ప్రభువా ఈ బెజవాడ నేను వెళుతున్నాను. ఈ బెజవాడలో వారిగా ఉన్నారో వారు కూడా మార్పు చెందాలి, వారు కూడా మేలు పొందాలి, వారు కూడా క్షేమంగా వారి ఇంటికి తిరిగి వెళ్ళాలని ప్రార్థన చేశాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎలాంటి సత్యం ఇక్కడ వ్రాయబడినది. దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి నెమరు వేసుకుందాం. ఆ మొదటివానికి వెళ్తున్నారు. దేని కొరకు వెళ్ళాలి? ఎందుకోసమే వెళ్ళాలి? తిండి కోసమా, డబ్బు కోసమా, సంపాదన కోసమా, లేక చేప కోసమా? లేదా చేపలు పట్టే వ్యక్తిగా నీవుంటే చేప వల్ల నీకు వచ్చే దీవెన నీకు దొరుకుతుంది. ఆత్మల కొరకైన భారము నీకుంటే ఆ ఆత్మలు రక్షించబడినప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అనేకులు ఇబ్బందుల్లో, ఇరుకులలో, కరువులలో, కార్తీకములో, అనేక రకములైనటువంటి శోధనలలో కృంగిపోతూ ఉన్నారు. ప్రభు నేను అడిగాను, ప్రభువా ఎలాగో నా జీవితాన్ని మార్చావు, లోకం కోసం ఇక ఎన్నడూ నేను జీవించను, లోకం కోసం నేను ఇక ఎన్నడూ జీవించను, మరణము వరకు నమ్మకముగా ఉండటకు సహాయం తిరగను. నీ కార్యములు, నీ వాక్యములో ఉన్నవన్నీ నా పట్ల నెరవేర్చు, నీ వాక్యములో ఉన్నవన్నీ నెరవేర్చు. లేదా దేవుని కార్యాలు కొన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ప్రభునేసు క్రీస్తు ప్రభు వచ్చేసాడు అనుకొని ఈ సేవకులు కొందరు అరిచేశారు. ఈ గంగుడు సేవకుడు రాకుండా చేసింది, రాకుండా చేసిందని కేకలు వేసేశారు. లేదా ఆ వెలుగు చాలా సమయం అలా నిలిచి ఉన్నది. ఆ దినము ఎంతో సంతోషమైపోయింది. మేము ఏ స్థలంలో కూర్చున్నామో మళ్ళీ అదే స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాం. కొన్ని దినములు గడిచిన తర్వాత మేమందరం ఆ స్థలంలో కూర్చొని ఉన్నాం. ఒక స్వరం వినపడింది. అదేమిటంటే లూకాసు వార్త 2:2 అన్నాడు. ఎంత గొప్ప స్వరం! ప్రియరా, దేవుని ప్రత్యక్షతలను నీవు కనులారా చూసినప్పుడు నీ జీవితంలో ఎంత భార్యాన్ని నీవు పొందుతావో తెలుసా? ఆయన చేయగలడు, ఆయన జీవము గల దేవుడని నీవు విశ్వసించగలవు. అపోస్తల కార్యములు 26:18 చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడినది? దయచేసి చదవండి. నీవు నన్ను చూచి సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. పిల్లరా, హృదయ శుద్ధి గలవారు ప్రభు నీకు తోడై ఉన్నాడా? అలాగైతే నీవు గాలం వేయటం నీకు తెలుసు, మనుషులను పట్టడం నీకు తెలుసు, ఆయనే చేస్తానంటున్నాడు. అలాగే పేతురు, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ నేను అడిగాను, ప్రభువా ఇప్పుడు నా భార్య మరి ఆ స్థలములో ఒంటరిగా ఉంటుంది, ఆమె చెప్పవలసిన మాట అదేమిటంటే, నా కళ్ళారా నేను దేవుని దూతను చూశాను, ఆ దూత నా ప్రక్కనే ఉండట నేను చూశానని మొదటి మాటగా ఆమె నాతో చెప్పాలి. ఇదే ప్రార్థన వీళ్ళ ప్రతి దినము చేశాను. నేను తిరిగి గుడివాడ చేరుకొని ఆ స్థలము నుంచి ట్యాక్సీలో నా ఇంటికి చేరుకున్నాను. నేను ట్యాక్సీ దిగి ఆ కారు దిగి లోపలికి వెళుతున్నాను. నా భార్య నన్ను చూసింది. నిండు జ్వరాలుగా ఉన్నాను. ఆమె పరుగున వచ్చి గట్టులో నిలబడ్డాడు.
రెక్కలు లాగున్నవి అలా చెవులు చాపున్నాడు. నాకు ఆశ్చర్యమైపోయి జీవము గల దేవుడు పిల్లరా, ఆయన నువ్వు చూడాలి. అప్పుడే నీవు సేవకు పనికొస్తావు. అప్పుడే గానమైనటువంటి ఎస్, అప్పుడే చేపలు ఎలా పట్టాలో నీకు అర్థమవుతుంది. చాలా మంది చేపలు కాదు పట్టేది, పాములు పడుతున్నారు. చేపలు కాదు పట్టేది, ఈ తాంబేళ్ళ పడుతున్నారు. చాలా మంది తెలియని పిల్లలు మా కొల్లేట్లో గాలాలు వేస్తా ఉంటారు. ఈ గాలం వల్ల ఆ ఎలను ఈ బురద పాములు వచ్చి మింగేస్తాయి. ఈ చిన్న పిల్లలు పెద్ద చేప పడిన నీళ్ళ లాగుతూ ఉంటారు. తీరా దాన్ని తీస్తే అది పాము పాము పాము. ఆ గాలాన్ని ఆ వరదని వదిలేసి పారిపోతారు పిల్లలు. అవును, చేపలు పట్టే అనుభవం నీకు రావాలి. చాలా మందికి తెలియదు. ఒక దినాన నేను నడిచి వెళుతూ ఉన్నాను. మరి కొల్లేరు, ఆ కొల్లేరు ఆ గట్టు ప్రక్కన చిన్న పిల్లలైన వారు చేపలు పడుతున్నారు. గాలం వేయాలంటే నీళ్ళలో వేయాలి. మరి వరదలో కూడా చేపలు ఉంటాయి. ఈ చిన్న పిల్లలు 5 టపాలాలు తీసుకొని ఈ చేపలు పట్టుకోవడానికి వరదలో నిండుగా మునిగిపోయి ఉన్నారు. ఒళ్ళంతా బురదే, చేతుల బురదే, బట్టల బురదే. వారు బురదలో నిండిపోయినారు. ఆ ఒకనాడు దొరికింది అన్నాడు. అప్పుడు వాడు ఎప్పుడైతే దొరికిందన్నాడు, వాడి చేతి ప్రక్కన ఇంకోటి చేయబెట్టాడు. వాడు కూడా నాకు దొరికిందన్నాడు. ఇంకొకడు చేయబెట్టాడు. వాడు నాకు దొరికిందన్నాడు. 5గురికి దొరికేసింది అంటున్నాడు. నేను ఆశ్చర్యపడ్డా. ఎందుకంటే నేను చిన్నప్పుడు చేపలు పట్టేవాడిని. నాకు ఇష్టం చేపలు పట్టడం. మా గ్రామాల్లో పల్లెటి ప్రాంతంలో అది ఒక సంతోషం. నా కుమారుడికి ఒక గాలం ఇస్తే ఏ చేప కావాలి పట్టగలరు. వీళ్ళు గమనించండి, చేపలు పట్టుట అది ఆత్మల పట్టుటకు సాదృశ్యం. చేపలు పట్టేవాళ్ళు మనుషులు పట్టగలరు. చూసారా, ఈ చేపలు పట్టుటకు వారు చేతులు పెట్టారు. తెపాల దగ్గరికి తీసుకున్నారు. తెపాల దగ్గరగా పట్టుకున్నారు. చేతులు లోపల పెట్టారు. దొరికింది 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 దొరికింది. అబ్బా 5గురికి దొరికింది అంటున్నారు. ఎవరికి దొరికిందా అని ఆలోచిస్తున్నాను. ఒకడు మట్ట గుడిసి దొరికిందో అన్నాడు. ఒకడు అంటున్నాడు నాకు నమ్ముడే దొరికింది అన్నాడు. ఒకడు ఎంగిలై అన్నాడు. ఇక్కడ 5గురు దొరికినాయి అన్నారు. ఆశ్చర్యమైపోతుంది. తీరా చూస్తూ ఉన్నారు. ఒకడు పాము తలగే పట్టుకున్నవాడు మట్ట గుడిసి అంటున్నాడు. అది బురద పాము, చాలా లావుంది, బాగుంది. 5గురు కలిసి మెల్లగా తీస్తే అది చాలా లావు కలిగిన పాము. వయసు చిన్నది, తెపాలలో ఉన్నవి. ఆ పాము 5గురు చేతుల్లో ఉన్నది. దాన్ని చూసి ఆ పిల్లలు ఒక్కసారి అరిసి వదిలేసి పారిపోయారు. తెపాలను వదిలిపెట్టి. ఈ సమాజంలో అన్ని చేపలు కాదు ఉన్నవి. అందరూ విశ్వాసులు కాదు. చాలా మంది ఈ చేప నా తెపాలలోకి రావాలి, ఈ వ్యక్తి నా సంఘములోకి రావాలి, ఇది పట్టుకున్నది చేప, ఇది నా చేతిలో ఉన్నది కనుక చేప, ఇది చేప 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 చేప. అది చేప కాదు, అది పాము. పాము లాంటి విశ్వాసం, ఉపయోగం లేని విశ్వాసం. వారి క్రియలను నువ్వు ఎరగవలసినది ఎరగవలసినది. పిల్లరా, మన దేవుడు మంచి జాలరి, ఆయన మంచి కాపరి. ఆయన ఎలాగూ చేపలు పట్టాలని తెలుసు. ఆయన ఒక్క వల వేసేసరికి ఎన్ని చేపలు పడి చెప్పండి? 5,000 చేపలు పడి. 5,000 చేపలకి ఎంత మెత్త పెట్టాడు గాలములకి? ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలకు వచ్చేసి ఆ గాలం వేసేసరికి ఎన్ని చేపలు పడి? చూడండి, ఆయన ఒక మాట చెప్పారు పేతురు, నేను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. ఈ వ్యక్తి ఎప్పుడైతే మార్పు చెందాడో, ఇతడు ఒక్క ప్రసంగం చేయగా 3,000 మంది మార్చబడ్డారు. ఎలాంటి జాలరిగా నేను దేవుడు చేయబోతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ప్రభువుని పిలిచిన ఆ పిలుపు ఎలాంటిదో పరిశీలన చేసుకో. ఈ సేవా పరిచర్యలో నిండు హృదయముతో, పరిపూర్ణమైన బలముతో, పట్టుదలతో ప్రార్థించడం మేము నేర్చుకున్నాం. ఈ కూటాల కొరకు పిల్లల ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క పూట భోజనం చేశారు. అయ్యగారు బాగా టిఫిన్ ఇంత తిన్నారనుకుంటారేమో, లేనే లేదు. ఒక చిన్న ఇడ్లీ ముక్క పడుతుంది. పిల్లల, ఎందుకంటే కొందరైనా మార్పు చెందాలి, కొందరికైనా మేలు చేయాలి. నిజమైన విశ్వాసముతో నిజమైన మేలు పొందాలని, నిజమైన
జీవమగల దేవుడు ఆయన. తప్పకుండా నీకు సహాయం చేయగలదు. అయితే నీ హృదయమంతటితో దేవునికి నీవు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీవు ఆయన ఇష్టానికి లోబడవలసినది. పిల్లల సేవకులైన వారిని దేవుడు మంచి తరబేదలోనికి తీసుకొచ్చాడు. ఈ సేవకులైన వారు ఉన్నతమైన వారిగా ఉండాలని ఆయన కొన్ని అధికారములను ఇచ్చాడు. ఓ రాత్రి శనివారం ఉపవాస ప్రార్థన అయిన పిదప మందిరములను పండుకొని ఉన్నాను. దేవుని దూత ఒకడు దిగి వచ్చి, నేను ప్రభు యొద్ద నుంచి వచ్చాను, నీ చెయ్యి చాపు. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఈ వచనములు నీ చేతి మీద రాయమని చెప్పారని తన దగ్గరున్న పెన్ను తీసి నా చేతి మీద రాయటం ప్రారంభించాడు. ఒక వచనం రాశాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచనాలు. ఇలా ఆదివారం ఎవరి కొరకు ప్రార్థన చేసేవారు బాగుపడటం చూశాను. దేవుణ్ణి స్తుతించాను, మరెక్కువగా స్తుతించాను. అవును, ఆ వాక్యములో ఏమని రాయబడినవంటే ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చాను. అలాగే వచ్చి నుంచి చూస్తే ఏమన్నది చూడండి. ఆ 12 మందిని పంపుచు కాశీలకు గురి కాకుడి, పాపము నాశించుకుని మీ జీవితాన్ని భద్రపరచుకోనండి. అన్ని వలె మీరు జీవించద్దు. సమరయ పట్టణములలో ప్రవేశించద్దు. ఇశ్రాయేలు వంశములో నివసించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, రోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితముగా పొందితిని కనుక ఉచితముగా ఇయ్యండి. పిల్లరా, ఒక రోగం పోతే ఈ వ్యక్తి ఎంత తెస్తుంది నాకు, ఈ వ్యక్తి బాగుపడితే అబ్బా నాకు ఎంత వచ్చిందో. పిల్లరా, ఇలాంటి నీచమైన ఆశను మనకు ఉండకూడదు. అలాంటి వారికి ఏ సహాయం దేవుడు చేయలేడు. అవును, ప్రభు నాకు ఇచ్చిన ఈ వాగ్దానములను చేత పట్టుకున్నాను. ఎప్పుడు నాకేమీ కొదువు కాలేదు. నేను ప్రభువుని అడుగుతాను, మనుషుల వైపు చూడను. తప్పకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. ఇరమగా నీతో మాట్లాడినట్లయితే నీవు అడిగినది ఆయన చేసి తీరతాడు. నీవు కోరినవి నీకు చేయగలడు. యేసు సజీవుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, దూరములను చూస్తున్నాడు, మెట్ల మీద నుండి నడి సముద్రంలో ఉన్న వారిని చూస్తున్నాడు. నీ జీవితంలో ఎలాంటి అపాయం ఉన్నదో నాకు తెలియదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ చెయ్యి విడువడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన అడుగు అడుగు అడుగు. ఓ పర్యాయం నాకు నా కిడ్నీలో ఒక రాయి ఏర్పడింది. నేను ప్రభువుని అడిగాను, ఈ బాధ భరించలేనంతగా ఉన్నది. పిల్లరా, నేను వెలుపలికి వచ్చాను. మందిరం నుంచి ఆకాశం వైపు చూశాను. నాకే ఇలా జరిగితే నిన్ను ఎవరు నమ్ముతారు ప్రభా? నిన్ను ఎవరు నమ్ముతారు? ఏమిటి ఈ బాధ? ఈ సేవకుడు ఇలా బాధపడుతున్నాడే, నువ్వు ఎక్కడున్నావనుకుంటారు? నాకు ఇలా జరిగితే ఎవరు నమ్ముతారు? కదా, వెంటనే నేనున్నాను, భయపడుతున్నా అన్నాడు. బాధ మాయమైపోయింది. అంగుళం పాతుకున్న రాయి బయటకు, ఆ రాయిని కాగితంలో పొట్లం కట్టి డాక్టర్ గంగాధరరావు అని గుడివాడ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చూస్తున్నారు, ఏమయ్యా ఎంత రాయి ఎలా వస్తుందా? ఒక చిన్న పొడుగడ్డ పెడితే అది డ్రిల్ చేయాలి, లేక ఆపరేషన్ చేయాలి కదా, నువ్వు చెప్తే మేము నమ్మాలా అన్నారా? నమ్మలేని కార్యాలు చేసే దేవుడు నీకు ఉన్నాడు. అడుగు, ప్రభువుని అడుగు. దేవా, నిన్ను చూసిన అనుభవం నాకు దయచేయమని అడుగు. అందుకే ఆయన అంటున్నారు, దయచేసి చదవండి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబోవు సంగతిని గురించి, నేను సాక్షిగాను, నేను పరిచారకునిగాను నీ విషయుడికి నేను నీకు కనబడి ఉన్నాను. ఈ జనుల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నియమించాడు దేవుడు. ప్రజల కొరకు నిబంధన. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరో కాదు, నీ ఒక నిబంధనగా ఉన్నావు. ఏమిటా నిబంధన? క్రీస్తు రక్త సంబంధమైన నిబంధనలో నీవు ఉన్నావు. క్రీస్తు శ్రమలలో పాలువారిగా ఉన్నావు. క్రీస్తు
శ్రమలలో పాలువారిగా ఉన్నప్పుడు క్రీస్తు ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. ఆయన చేసిన అద్భుత కార్యములు నీవు చేయగలవు. ఆయన అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్లరా, ఈ విశ్వాస జీవితంలో దేవుని కార్యములు జరుగుట ఎప్పుడు ఆగిపోయినదో అప్పుడు నీవు ఆత్మీయముగా చచ్చిపోయావంటే. క్రియలు లేని విశ్వాసం అది మృతమైనది. అది జీవ సంబంధమైనది కాదు. దానిలో జీవము ఏ మాత్రమును లేదు. అక్కడ యేసు లేదు. అక్కడ యేసునకు చోటు లేదు. చాలా మంది గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. అది నీ పట్ల ఉన్నతమైన కార్యములు చేయుటకు అది నిన్ను స్కూటర్ మీద ప్రయాణం చేస్తాను. నా వెనక వ్యక్తి ఆ వ్యక్తితో ముందుగా చెప్తాను నేను ఏమనంటే, బాయ్, మనము ఈ రోడ్డు మీదకి వెళ్ళగానే మేఘములు వస్తాయి. మనము చేరవలసిన స్థలము చేరే వరకు మనకు ఎండ తగలదు. ఇలాంటి అనుభవాలు మా జీవితంలో ఎన్నో నాతో కలిసి ప్రయాణం చేసిన వారు కూడా ఎందరో ఈ సత్యాన్ని చూశారు. దేవుడు చేస్తాడు, సృష్టి యావత్తు నీకు లోపరుస్తాడు. ఎలాంటి వారినైనా మీ వద్దకు తీసుకుని వస్తాడు. కానీ ప్రభుని అడుగు. ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని ముట్టుకోవద్దు. ప్రభు చిత్తమో కాదో అడుగు. ఆయన ఇష్టం ఏదో తెలుసుకో. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు ఏమనంటే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, ఆ సంగతిని గురించి మనస్కరించు, తలంచు, ఆలోచించు, ప్రార్థించు, ఉజ్జీవించబడతావు. అప్పుడు ఏ కార్యమైనా నువ్వు ప్రారంభించు, అది ఖచ్చితంగా దేవుడు చేయగలడు. ఈ సేవా పరిచర్యలో ఏ విషయమైనను రోషము కలిగి, పట్టుదల కలిగి, బహు కోపము కలిగి, చాలా వేదనతో మేము ప్రార్థన చేస్తాం. ఈ విజయవాడ వచ్చే ముందు నేను గోని పట్ట కట్టుకున్నాను, బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అప్స్టేర్లో ఒక రహస్యంగా ఒక రూములో ఏడి ఇంతవరకు ఈయన కనబడలేదని నా భార్య వెతుక్కుంటూ వచ్చింది. ప్రభా, విజయవాడలో ఎంతో ఖర్చుతో కూడిన పని చేస్తున్నాం, లక్షల కొలది ఖర్చు పెడుతున్నాం. ఒక్క ఆత్మైన రక్షించబడకపోతే ఎందుకు ఈ ప్రయాసని బూడిదలో కూర్చొని కన్నీరు కాలుస్తూ గోని పట్ట కట్టుకొని రోదన చేస్తున్నాను. నా భార్య వచ్చి చూసి క్రిందకి వెళ్ళిపోయి వరండాలో పడిపోయి దొళ్ళుతూ ఏడుస్తా ఉంటాం. నేను పైనే మళ్ళా స్నానం చేసి సాయంకాలం 3 గంటలకి దిగి వస్తే ఆ వరండాలో దొళ్ళుతూ ఏడుస్తా ప్రార్థన చేస్తాను. ఎందుకు అలా అంతగా చేస్తున్నావు ఏంటంటే, అయ్యా, మిమ్మల్ని చూసినప్పుడు నా గుండె బద్దలైపోయింది. మిమ్మల్ని ఈ స్థితిలో చూశాను నేను. అంది లేదు, ఇలాగూ చేయడం నాకు ఎప్పుడు అలవాటే. కష్టమైన దానిని ఎదుర్కొంటకు ఒక బలమైన పని చేయాలి. అవును ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మీకోసం మేము కాచిన కన్నీరు దేవుని యొక్క ఉన్నది. మీకోసం మా ప్రాణములను పెట్టుటకు వెనుకంజ వేయటలేదు. అనేక మంది యవనస్తులు, సేవకులైన వారు ఈ కూటాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఉపవాసముతో ఉండి రేయింబవళ్ళు పని చేశారు. ఎవరు ఒక్కరు కూడా కూలికి పనిచేసిన వాళ్ళు లేరు. అందరూ వారి వారి గృహాలని వేచి ఈ పెయ్యవాళ్ళలో పడి ఉండి ఈ ప్రాంతం అంతా ఈ సువార్త తెలియచేయచ్చు. మైకా అనౌన్స్ చేయకూడదన్నారు. ఇక్కడ మైకా అనౌన్స్ చేయలేదు. ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పుతూ 1 నెల దినాలు ఈ పట్టణంలో సంచరించారు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో ఉన్న ఓ తల్లి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవు వ్యర్థముగా నీ ఇంటికి తిరిగి వెళ్ళవు. గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళబోతున్నావు. దయచేసి నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీవిచ్చే బహుమానాన్ని నేను పొందాలి. ప్రభా, నేను గోని పట్ట కట్టుకుంటాను. నీ వల్లే నేను పాదములు కడుగుటకు సిద్ధముగా ఉన్నానని ప్రభుకి నీ చెయ్యి చాపు, నీ చెయ్యి ఆయనకు అందించు. కష్టమైనను, ఇబ్బందులను, ఇరుకైనను, లేమైనను, ఆపదలను, అపాయమైనను, ఎలాంటిదైనను, జబ్బైనను, ఏ ఆర్థిక ఇబ్బందులను యేసు తీర్చగలడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియమైన వాళ్ళారా, ఒక్క పర్యాయం నోరి తెలిసి అడగండి. అయ్యో, నేను వస్తున్నాను, పోతున్నాను,
గాలం మీద ఉన్నటువంటి ఆ ఎర్రలు తింటున్నాను కానీ ముళ్ళకు దొరకని దొంగ చేపనైపోయాను. అందరిని దూషిస్తున్నాను, ద్వేషిస్తున్నాను, మేలు పొందలేకపోతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఆ కట్టడలను, నియమములను, నిబంధనలను, ఆ ఆజ్ఞలను నా హృదయంలో, నా నోటిలో ఉంచుకుంటాను. నోరు తెలుస్తున్నాను, షెకెలిస్తాను, షెకెలు అప్పగిస్తాను. షెకెలు ఇదిగో నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. గాలములకు దొరికితాను, గాలం ఎదుగొస్తున్నాను, గాలములు కొరకు వస్తున్నాను, గాలములను ప్రేమిస్తున్నాను. నీ బొట్టులోకి వస్తున్నాను, నీకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ప్రభువా, ఇక లోకములో ఉండను, సముద్రములో ఉండను, పాపములో ఉండను, అన్యాయమును ప్రేమించను, అనేకుల వల్ల నేను జీవించను. నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ఇదిగో నీ కాలములు ఎందుకు వచ్చాను, నీ సువార్త దగ్గరికి వచ్చాను. ఇదిగో ప్రభు, నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. నన్ను ఆశీర్వదించవా, నా జీవితాన్ని అంగీకరించవా, నా బ్రతుకును ఒక్కసారి గైకొనవా. అడుగు అడుగు వారికి జయమునిచ్చిట మేము చూశాము. అనేకులు మేలు పొందుతున్నప్పుడు మేము దేవుని పాదముల దగ్గర సాగిలపడుచున్నాం. అనేకులు రక్షించబడుచున్నప్పుడు మేము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అనేకులు విడుదల పొందుతున్నప్పుడు మా హృదయములను దేవునికి అర్పిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? ఇంకా లోకం కోసం దేవుడు ఆశీర్వాదములను తీసుకొని లోకము కోసం జీవిస్తావా? వద్దు వద్దు. ఈ రాత్రి కాల సమయంలో ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఒక ఆలోచనతో నువ్వు దేవుని అడగాలి. నేను చూసే కళ్ళు కావాలి, నీ కొరకే బ్రతికే జీవితం కావాలి. నీ కోసమే యేసు, ఆ జీవితం నీ కోసమే. ఇది అసాధ్యమని ఇక నీవు తలంచవద్దు, ఇది కష్టమని నీవు అనుకోవద్దు. ప్రభుకు సమస్తము సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యం. యేసుకు సాధ్యం అనేది ఈ లోకంలో ఏది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని అడగలవా? యేసయ్యా, అడుగుతున్నాను, నిజముగా అడుగుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఆఖరిగా అడుగుతున్నాను, వెళ్ళే ముందు అడుగుతున్నాను, ఇప్పుడే అడుగుతున్నాను. నాకు సహాయం చేయి, నా బిడ్డకు సహాయం చేయి, నా తండ్రికి సహాయం చేయి, నా తల్లికి సహాయం చేయి, నా భర్తకు సహాయం చేయి, నా భార్యకు సహాయం చేయమని అడుగు 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 అడుగు. అడుగుడి ఇవ్వబడు. అడుగుతున్నావా? దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వు, నీకు ఇవ్వబడను. ప్రభువుని అడుగు. ఈ రాత్రికాల సమయంలో నా హృదయాన్ని ఇస్తున్నాను. నీకు చుట్టుకే నేను నీ యొక్క అడుగుతున్నాను. అనేకులకు చుట్టుకు నేను అడుగుతున్నాను. అనేకుల నిమిత్తమై ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? అయితే లేనట్లయితే ఇప్పుడే అడుగు. ప్రభు, ఇక ప్రార్థిస్తాను, అనేకుల నిమిత్తం ప్రార్థిస్తాను, అనేకులకు ప్రకటిస్తాను, అనేక ఆత్మలను సంపాదిస్తాను. ఇదిగో నీవిచ్చిన కాలం నేను వేస్తున్నాను. అయ్యో, ఏ చేప ఈ ఆజ్ఞలను గైకొనునో ఆ చేప ఆశీర్వదించబడింది కదా. ఆ చేప ఆహారముగా మార్చబడను. గొప్ప చరిత్ర బైబిల్ గ్రంథములో ఎలాగూ ఆ చేపను గురించి రాయబడి ఉన్నదో, పరలోకములో కూడా నిన్ను గురించి అలాగూ రాయబడుతుంది. ప్రియా సోదరి, ప్రియా సోదరుడా, చిన్న ప్రార్థన చేయి, నోరిపు. ప్రభుని అడుగు. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. వేషధారిగా బ్రతకను, ఇక నేను పై వాటిని వెతకను. లోకములో ఇక తిరుగుట, లోకమును ప్రేమించుట, లోకముకై ఆశించుట ఇక నాకు అక్కర్లేదు. ఇదిగో నా చెయ్యి పట్టుకో, ఇదిగో నన్ను కరుణించుము, ఇదిగో నా చెయ్యి, ఇదిగో నా చేతితో, నా ప్రభువా, నీ చేతితో నా చేయి పట్టుకొని నీ పని చేయుటకు నా చేతికి నేర్పము. నీ కులమైన కార్యములు చేయుటకు నీ చేతికి ఆయన తన గొప్ప మహిమను ఇచ్చును. శూరుడా, నీ కత్తి మొదలు కట్టుకోమంటున్నారు ఆయన. నీ బాణములు నాటిగలవి, అవి రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. నీ దక్షిణ హస్తము భీకరమైన కార్యములు చేయుటకు నీకు నేర్పను. ఈ రాత్రి కాల సమయంలో చిన్న ప్రార్థన చేయడము, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాం. మన చెయ్యి చేతుల్లో పెడదాం. ఇదిగో నా చెయ్యి, యేసయ్యా, నీకు అప్పగించుకుంటున్నాను. ఈ చెయ్యి లోకం కోసం కాదు, పాపం కోసం కాదు, వ్యర్థమైన సంపాదన కోసం కాదు. ఈ చెయ్యి మీకే, ఈ జీవితం మీకే. ఆటంకం అనేది ఏది ఇక లేదు. నా తండ్రి, మంచి చేపగా నన్ను చెయ్యి, మంచి విశ్వాసిగా మార్చు, మంచి నీతి జీవితాన్ని దయచేయి.
ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ఎవరు నిర్ధకముగా వెళ్ళవద్దు. అందరినీ ఆశీర్వదించండి. జీవించుతున్న యేసు ప్రతి వ్యక్తి హృదయమును కోరుకొనుచున్నావు. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు. నిజముగా మిమ్మల్ని ఆరాధించు వారిని, నిజముగా మొదలుపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడు నీవే రుజువు చేయమని ఈ రాత్రి కాల ప్రార్థనకు ముద్ర వేసి దుఃఖములో ఉన్న వారిని విమోచించి మీరు మా చేతి మీద రాసిన వ్రాత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి ఎందరు దుఃఖములో ఉన్నారో వారందరూ స్వస్థత పొందినట్లుగా సహాయం చేయండి. ప్రభువా, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా ఈ బెజవాడ పట్టణంలో మేము కలుసుకున్నట్టుకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప అద్భుతములను చేయటం ప్రభువు తోడై ఉండగా. ఆమేన్.